హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని 004 అఫీషియల్స్ అండి. మేమైతే మినీ బస్ మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎక్కువ మందిం కదా, అందుకే బస్కు మాత్రం 1,20,000 అండి. మొత్తం వాళ్ళదే. ఇక మేము ఏం వాళ్ళకు టోల్ గేట్ అది ఇది ఏం మాట్లాడుకోలే, గుత్త చొప్పున మాట్లాడుకున్నాం. 1,20,000 బస్సుకైతే. గ్యాస్ అయినా ఒక గ్యాస్ పట్టుకుంటే మాత్రం మేము కట్టుకోవాలి. ఎందుకంటే వంట చేసుకోవాలని మేమైతే గ్యాస్ అయితే తీసుకున్నాం. మన వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళు వస్తే వంట చేసుకుంటారని ఫైన్ చెకింగ్ ఉంటుందట, ఫైన్ మాత్రం వేస్తారట. మాకైతే చెకింగ్ జరగలేదు. ఒక్క కాడ జరిగింది కానీ ఒక 500 మాత్రమే కట్టినాం. మేమైతే మధ్యలాగి టీలు అయితే తాగుకుంటూ వెళ్ళినాం. మనకైతే మన సైడ్ లెక్క అసలు అటు ఫుడ్ దొరకదండి, మనం తినలేము. చపాతీలు ఒక్కరోజు మా పెద్ద బావును మా మరిది సగం చపాతీ తిని ఒక గంట తర్వాత వామిటింగ్ చేసుకున్నారు. మేమైతే సామాన్ మొత్తం ఇక్కడ తీసుకొని పోయినాం. 6,500 7,000 అయింది సామాన్కి. ఇంకా పోంగా అటుకులు, పులిహోర, రవ్వ లడ్డు, ఇంకా మనిషికొకటి అన్నీ తీసుకొని పోయినాం. మేము మార్నింగ్ అవి టిఫిన్ లెక్క చేసి మేమైతే టీలు తాగినాం. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నా అంటే, మా మూడో చెల్లి ఉంటుంది కదా, వాళ్ళకు హిందీ రాదు కదా, పోయి అక్కడ భయ్యా తోడా చక్కెర ఏదో అన్నది. అది మళ్ళీ వచ్చి చెప్తుంటే మేమైతే చాలా నవ్వినాం అక్కడ. నాకు అది అంతగా గుర్తుకు లేదు. సామాన్ అంతా తీసుకొని వెళ్ళినాం కాబట్టి ఖర్చు అయితే చాలా తక్కువ అయింది. ఎక్కడ మాకు 12 వరకు వాటర్ ఉన్న ప్లేస్ మంచిగా ఉన్న కాడ ఆపుకొని మేమైతే ఒక 2-3 గంటలు వేస్ట్ అయినా పర్లేదని మేమైతే వంట చేసుకొని తిన్నాం. అట్లయితేనే కడుపు నిండా తిన్నామండి. మనం హోటల్లో తింటే మాత్రం మన ఫుడ్ దొరకదు. చాలా పేషెంట్లం అయ్యేటోళ్ళం. ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, మీరు వెళ్ళే వాళ్ళకైతే అందరికి ఐడియా ఉండాలి కదా, నేనైతే అట్లా చెప్తున్నా. పులిహోర ఇవన్నీ చేసినవి మాత్రం మాకు టిఫిన్కి అయిపోయినాయి. పులిహోర పోయిన రోజు మేము తింటాం అనుకున్నాం. సోమవారం రోజు మేమైతే 6:30కి ఎక్కినామండి. సోమవారం, మంగళవారం, బుధవారం రోజు మార్నింగ్ 3:30కి దిగినాం కాశీలో. అంత టైం వేస్ట్ అయింది. ఎందుకంటే చెకింగ్ల కాడ వాష్రూమ్స్కి, వంట చేసుకోవడానికి, ఇవన్నిటికి ఆవుకుంటూ వెళ్ళినాం. కాశీలోనే 2 డేస్ అయితే పట్టింది. ఒక టీల కాడ ఆగినాం, తాగుకుంటూ వెళ్ళినాం. అదైనా మార్నింగ్ ఈవినింగ్ అంతే. మధ్యలో ఒక కాడ మాత్రం ఒక్క కాడనే మిర్చి, అది క్యాప్సికమ్ మిర్చి అండి, అది చాలా బాగుంది. మేమైతే అందరం తిన్నాం. ఎందుకంటే చపాతీలు ఉండే మా దగ్గర. మా ఆరో చెల్ల వాళ్ళు చపాతీలు, రెడీమేడ్ చపాతీలు తీసుకొచ్చిర్రు. అది ఐస్ పెడితేనే బాగుంటాయట. మేమైతే దాన్ని 2 డేస్ దాకా తీయలేదు. అవి అయితే ఖరాబ్ అయిపోయినాయి చపాతీలు. అవి హోటల్లో కాల్పించుకుందామని మేమైతే వెళ్ళినాం. గ్యాస్ ఉంది కానీ మేము ఇక హడావిడి అయిపోయింది, అసలు కాల్వలు. ఎందుకంటే కాశీలో 2 డేస్ ఫుడ్ వాళ్ళే పెట్టారు కదా, మేము అక్కడ వంట చేసుకునేది అయితే ఏం పెట్టుకోలేదు. ఆ 2 డేస్ వరకు చపాతీలు అయితే ఖరాబ్ అయిపోయినాయి. ఇక మేము అక్కడ మధ్యలో ఆగి చపాతీలు కాల్చుకుంటాం అనే టైంకు అవి ఖరాబ్ అయిపోయినాయి. కొన్ని కాల్చి అయితే తిన్నారు. కాకపోతే మళ్ళీ ఎండాకాలం కదా, మోషన్స్ అవో ఇవో అయితే ఖరాబ్ అయినాయి తింటా అని పక్కకైతే పెట్టుకున్నాం. ఇవి అయితే మా చెల్లెళ్ళు ఏది చూడడానికి బాగుంది కదా, అసలు అదేంటి మధ్యప్రదేశ్ అట అండి. ఊర్ల పేర్లు చెప్పారు కానీ నాకు అసలు అది నోరు తిరగట్లేదు, నాకు గుర్తు కూడా లేదు. చాలా డేస్ అవుతుంది కదా. అది ఇల్లు బాగుందని తీసిర్రు. వాళ్ళు ఎట్లా అంటే పడుకునుడు, లేసి ఏదన్నా కనబడేసరికి మా చెల్లె ఇంకో చెల్లె పిలిచేసరికి వీళ్ళు 4-5 ఒకటేసారి లేసి వీడియోలు అయితే తీసిర్రు. మా చిన్న చెల్లున్నో ఆరో చెల్లె, ఏడో చెల్లె, వాళ్ళ పిల్లలు చిన్నోళ్ళండి. వాళ్ళ భర్తలు పిల్లలు రాలేదని చాలా అంటే చాలా బాధగా ఉన్నారు. మేము పోయిందే బాధకు. ఇంకా వాళ్ళు రాకపోయేసరికి వాళ్ళు ఇంకా చాలా డల్గా ఉంటే మేమైతే ఆ బాధను మర్చిపోవడానికి చాలా ట్రై చేసినాం. మారో మరిది ఉంటాడండి, 5వ మరిది ఉంటాడండి. ఆయన అయితే చాలా అంటే చాలా జోక్స్ చేస్తాడు. మేమైతే ప్రతిసారి కొంచెం ఇట్లా మూడీగా ఉండేసరికి ఆయన ఏదో ఒక జోక్ వేసుడు, మేమైతే నవ్వుడు.
చాలా అంటే చాలా జోక్స్ ఏస్తాడు. పంచులండి జోక్స్ అంటే అవి. పంచులేస్తాడు ప్రతి ఒక్కరి మీదికి. మేమైతే పడుకోవడం, లేవడం, పడుకోవడం, లేవడం. ఏసీ గదా! మా పెద్దక్కకును మా చిన్న చెల్లెకైతే ఏసీ ఎయ్యంగానే వాళ్ళకైతే చలి. మాకేమో చల్లగుండాలి. వాళ్ళకేమో గజగజ వణుకుడు, రగ్గులు కప్పుకున్నారు. అందరం పడుకున్నామండి. ఒక 3 సీట్లు తీసేసిర్రు. ఇంకా 3 కాదండి. ఇంకొక 3 సీట్లు తీసేస్తే మాత్రం 10, 12 మంది దాకా పడుకోవచ్చు. ఆ గ్యాప్‌లో మేము కూర్చున్న కాడ కాసేపు మేము, కాసేపు బావ వాళ్ళు, మరుదులు మేము లేసి కాసేపు కూర్చుంటే వాళ్ళు. ఇదైతే నైట్ 1:00కో, 1:30కో అండి వీడియో. అందరూ పడుకున్నారు. మా ఐదో చెల్లె మాత్రం తీసింది. నాకైతే కింద మనం పడుకుంటే అది వైబ్రేషన్ అండి. బస్సు ఎత్తేస్తా ఉంటే తలల నరాలు, బాడీలో బోన్స్ మొత్తం కదులుకుంటూ అగో చూడండి మా ఐదో మరిది ఎంత జోక్స్ ఏస్తాండో. ఆయనైతే చాలా అంటే చాలా ఎంత బాధ ఉన్నా కూడా ఆయన ఉన్న కాడ ఖచ్చితంగా నవ్వు అనేది ఉంటుంది. చూసే వాళ్ళకు బాధగా వేయరు నవ్వుతున్న అది కాదండి. వాళ్ళు ఏందంటే డాడీని మర్చిపోవడానికి మాత్రం వాళ్ళు చాలా నాది నెక్ పెయిన్‌ది పట్టి ఉంటుంది కదా! మెడ పట్టి పెట్టుకున్నాడు. అసలు ఎట్లా అంటే అక్కడ మేము కాశీకెళ్ళిన తర్వాత గూడా పిండాలు పెట్టి అస్థికల పూజ అవన్నీ అయిపోయిన తర్వాత మణికర్ణికలో వదిలేసి రమ్మన్నాడు అయ్యగారు. అక్కడ గూడా జింక పిల్ల లెక్క ఇటెగురుడు, అటెగురుడు. మేమైతే చాలా అంటే చాలా నవ్వుకున్నాం. ఇంకా మా డ్యాడీ ఉండేదుంటే ఫుల్లు ఎంజాయ్ చేసేటోళ్ళం. అసలేం చెయ్యలేదు. కాకపోతే అక్కడి దాకా పోయినాం కాబట్టి అవన్నీ తిరిగినాం తప్ప, ఆ పిల్లలు మేము లేము అనే బాధ లేకుండా మీరు అక్కడి దాకా వేయరు కదా. మేమైతే కాశీ దగ్గర దాకా వచ్చేసినాం. 3:30కి అయితే దిగినామండి. అక్కడ అన్నపూర్ణ సత్రనో ఏదో ఉంటుందట. మా మరిది నాలుగో మరిది మాత్రం చాలా అంటే చాలా అన్నీ తెలుసుకుంటూ గైడ్లను తెలుసుకుంటూ అన్నీ శ్రమ లేకుండానైతే చూసుకున్నారు. మేమైతే చాలా భయపడ్డాం. మాకు తెలుగు వచ్చు, హిందీ రాదు కదా అంటే, మా చిన్న చెల్లెకును మా మరిది వాళ్ళకు కొంచెం కొంచెం వస్తుంది బావ వాళ్ళకి. 3:30కి అయితే దిగినామండి. చూడండి అన్నపూర్ణ దేవ ఏదో ఆశ్రమం ఉంటుంది అక్కడ. మేమైతే అందులో పోయి అయితే ఉన్నాం. వాళ్ళు కీస్ ఇచ్చిర్రు. రూమ్ అయితే నేను వీడియో తీయలేదండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. 7 బెడ్లు ఉన్నాయి. మాకు కింద ఒక రూమ్ ఇచ్చిర్రు ఆడవాళ్ళకు. మేము కింద ఉన్నాం. మగవాళ్ళు మొత్తం పైనకి వెళ్ళిర్రు. 7 బెడ్లు. మేము ఎంత జర్నీ చేసినామో అంత రెస్ట్ తీసుకున్నాం. 3:30 అంటే మళ్ళీ డాడీ అస్థికలది ఉంటుంది కదా, అందుకే మేమైతే ఒక 2-3 గంటలు అట్లా రెస్ట్ తీసుకున్నాం. నిద్రనైతే పట్టలేదు కానీ అట్లా రెస్ట్ అయితే తీసుకుంటాం. తర్వాత మళ్ళీ పిండ ప్రదానం అస్థికలది ఉంటుంది కదా, మేమైతే ఆశ్రమం లోపలికి అయితే వెళ్తున్నాం. చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చిర్రు వాళ్ళైతే. అన్నపూర్ణ ఆశ్రమం అట అండి. మా దగ్గర నెంబర్ కూడా ఉంది. ఎందుకంటే తెలుగు వాళ్ళకు ఇబ్బంది కాకుండా అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు. వాళ్ళని సంప్రదించడానికి గైడ్లు మనతోనే ఒక 500, 1000 రూపాయలు